రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తన కేబినెట్లోని మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులెవరూ ఏ పని చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. నెలకు 2 నుంచి 3 సార్లు పార్టీ ఆఫీస్కు రావాల్సి వస్తోందని, అయినా వినతులు మాత్రం తగ్గడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడ్డ వారి వివరాలు ఇవ్వడం లేదని, పార్లమెంట్ కమిటీలు కూడా తానే పూర్తి చేశానంటే ఇక జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోందన్నారు. మంత్రులు పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల పనితీరు పట్ల సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఒక విధంగా తాను ఎంచుకున్నటువంటి టీం ఎంత ఘోరంగా పనిచేస్తుందో తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ఈ రోజు కేబినెట్ లో మంత్రుల పనితీరు పైన గగ్గోలు పెట్టారు. ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా రావడం, ఏదైతే ప్రజావేత్తల పరిష్కారానికి సంబంధించి చేసినటువంటి సర్వేల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల, మంత్రుల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయిన నేపథ్యంలో అసంతృప్తికి మంత్రులే కారణం అంటూ మంత్రుల పైన నెట్టేశారు సీఎం చంద్రబాబు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కేబినెట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. నెలకు 2-3 సార్లు నేను పార్టీ ఆఫీస్ కి రావాల్సి వస్తుంది, వినతులు మాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడ్డ వారి వివరాలు కూడా కనీసం ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కేబినెట్ మంత్రులపై కేబినెట్ లో అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరు మార్చుకోవాలని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి వినతుల్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కాకుండా తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో తీసుకోవడాన్ని అలవాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేయాలంటే ఆ ఫిర్యాదులు ఇవ్వడమే కానీ ఎన్నిసార్లు ఇచ్చినా సరే వాటిని పరిష్కారం కానటువంటి పరిస్థితి. ఇంకొక వైపు మంత్రులు ఎవరు కూడా మొదట్లో ప్రతి మంత్రి కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి వినతులు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశించినా ఎవరు కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళి వినతులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మంత్రులు వెళ్ళడం లేదు, ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మొదట ప్రతి వారం వెళ్తామని, తర్వాత వెళ్ళనటువంటి పరిస్థితి. గత 2 నెల రోజులుగా మొత్తం 2 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళి వినతులు తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇలా పార్టీల కోసం కానీ లేదా ప్రజల సమస్యల కోసం కానీ ఇచ్చేటువంటి వినతుల కోసం కానీ మంత్రులు ఎవరు పనిచేయడం లేదు. ప్రభుత్వంలో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కావడం లేదన్న అభిప్రాయం సొంత సర్వేల్లోనూ, ఐవీఆర్ఎస్ సర్వేల్లోనూ, అదేవిధంగా ఏదైతే ఫీడ్బ్యాక్ మెకానిజం ద్వారా తెచ్చుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా వ్యక్తమైంది. దీంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసహనంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తికి మంత్రులే కారణం అంటూ మంత్రులపైన నెట్టారు. మంత్రులకి క్లాస్ స్పీకర్, మంత్రులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదు. జిల్లా పరిస్థితులను, ఆ జిల్లాల్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కేబినెట్ లో అసహనం వ్యక్తం చేశారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.